అందరికీ నమస్కారం। ఈ రోజు రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ గా మారింది। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు కొత్త భక్తుడికి నామాలు ఎక్కువ అని కూడా విమర్శించడం జరిగింది। దీని మీద కూడా మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు। మేడం గారిని అడిగి ఈ కామెంట్ కి సంబంధించి కూడా పూర్తిగా వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం। మేడం గారు, తిరుపతి లడ్డు వ్యవహారంలో ఫస్ట్ నుంచి కూడా జనసేన ఒక ప్రణాళిక ప్రకారం కూడా దీక్షలు కానీ సనాతన ధర్మం కాపాడే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు, కొన్ని దైవ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు। అయితే ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు। దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ప్రకాష్ రాజ్ గారు స్వతహాగా హిందూయేతర మతాన్ని ఆచరించే వ్యక్తి। అలాగే ఇప్పుడు ఆయన కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి సన్నాహాల్లో ఉన్నారు। పైగా ఆయన కొంచెం రాజకీయ పరంగా గుర్తింపు కావాలని కోరుకుంటున్న వ్యక్తి। జనరల్ గా మనందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కదిలించుకుంటారో వాళ్ళందరూ కూడా నెగిటివ్ ఆర్ పాజిటివ్ హైప్ అయిన విషయం మనందరికీ తెలుసు। ఇప్పుడు అట్లాంటి హైపే ప్రకాష్ రాజ్ గారు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన అట్లాంటి ట్వీట్లు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అతనికి సంబంధం లేని అంశంలో ఏలుపెట్టి మరి ఇట్లాంటి చేస్తూ ఉన్నారు। ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన కేవలం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కాదు మాట్లాడుతుంది, హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నాడు। కొత్త భక్తుడికి నామాలు ఎక్కువ, లడ్డూలో కల్తీ జరిగిందని ఎవరిని ఇట్లా ఏదో చాలా అంటే చాలా ట్వీట్లు వేశాడు। ఈ వారం రోజుల్లో ప్రకాష్ రాజ్ గారు దాదాపుగా 8 ట్వీట్లు వేశారు। 8 ట్వీట్లలో కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శిస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని నేను గేలి చేస్తున్నాను అనుకుంటున్నాడు కానివ్వండి, ఆయన అక్కడ గేలి చేస్తోంది, విమర్శిస్తుంది హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హైందవ మతాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు। అలాగే ఎవరైనా సరే తమ మతాన్ని తమ ప్రేమించడం ఎంత ఇంపార్టెంట్, ఇతరుల మతాన్ని గౌరవించడం కూడా అంతే ఇంపార్టెంట్। ప్రకాష్ రాజ్ గారికి ఒకటే తెలియజేయాలనుకున్నా, మీరు హిందూ మతం ఆచరించరు, మీరు హిందూయేతర మతాన్ని ఫాలో అయ్యే వ్యక్తి, ఆ విషయం మాకు తెలుసు, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి। అలాగే మా మతాన్ని మా మతం యొక్క మనోభావాన్ని కూడా గౌరవించడం నేర్చుకోండి। లేదంటే రానున్న రోజుల్లో మీరు పార్టీ పెట్టినా లేదంటే ఏదో ఒక పార్టీ తరఫున నాయకుడిగా నిలబెట్టినా సరే హిందువులు మిమ్మల్ని గద్దెనెక్కనీయకుండా కాపలా కాస్తారు, గుర్తుపెట్టుకోండి। తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా వైసీపీ నేతలు అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు। దీని మీద మీరేమంటారు? జనరల్ గానే వాళ్ళకి గత 5 ఏళ్లలో బోలెడు సార్లు కోర్టు ఏం చెప్పింది అనేది పాటించకుండా ముట్టుకెళ్తున్న అలవాటు బాగా ఉంది వైసీపీకి। అందులో భాగంగానే వాళ్ళు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది అనేది పూర్తిగా చదువుకోకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ని అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు తిట్లు పెట్టింది అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు। కానీ అక్కడెక్కడా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది అంటే, లడ్డులో కల్తీ జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పలేదు। కానీ ఒక్క డేటా ఆధారంగానే మీరు ఎలా ఈ విషయాన్ని బయట పెడతారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక పెద్ద పుణ్యక్షేత్రానికి సంబంధించిన అంశం కాబట్టి రెండో ఒపీనియన్ కూడా తీసుకొని ఉండాల్సింది కదా అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మాట। అలాగే సిట్ను క్వశ్చన్ చేసింది, 3వ తేదీలోపు పూర్తిగా నివేదిక అనేది మా ముందుంచండి, దీనికి సంబంధించి కల్తీ జరిగిందా లేదా, జరిగితే నాన్ వెజ్ వ్యర్థాలా వెజ్ వ్యర్థాలా, వీటికి సంబంధించి ఏ కల్తీ జరిగింది అనేది క్లియర్ గా మాకు ఇవ్వాలి అని చెప్పేసి సిట్ను ఆదేశించింది। ఇందులో ముఖ్యమంత్రి గారు అన్న ఒకే ఒక్క మాట, కేవలం మీరు రెండో ఒపీనియన్ కూడా తీసుకుని చెప్పు ఉండాల్సింది కదా అన్న మాట మాత్రమే అన్నారు। అందులో తప్పెక్కడో తెలియలేదు। మరి ఇందులో వైసీపీ ఎందుకు భుజాలు దొరుకుంటుందో కూడా అర్థం కాలేదు। కల్తీ జరిగింది, ఆ విషయం సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది, కానీ ఈ కల్తీ మనం చెప్పిన కల్తీ ఒకటా కాదా అన్నది రెండో ఒపీనియన్ తీసుకోవాలన్నది మాత్రం సుప్రీంకోర్టు చెప్పింది। ఆ విషయం తెలుసుకుంటే మంచిది వైసీపీ వాళ్ళు। మొదటి నుంచి ఇంతే, చిన్నపిల్లలు కనుక మనం ఒక శ్లోకం చదువుతుంటే తనకు వచ్చి 2 పదాలను పట్టుకుని పదే రిపీట్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కూడా మొత్తం ప్రసంగం అంతా లేదంటే మొత్తం జీవం అంతా మొత్తం తీర్పు అంతలో కూడా తమకు నచ్చిన 2 పాయింట్లు మాత్రమే ప్రచారం చేసుకుని తిరుగుతారు। 5 ఏళ్ళు అట్లాగే చేశారు కాబట్టి 150 నుంచి 11కు పడిపోయారు। ఇప్పుడు కూడా అదే పందాలో ఉంటే చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతారు పార్టీలో।